ఇంకా మాకు వేసినట్లే బ్యాన్ చేయాలి, ఇవన్నీ బ్యాన్ చేయాలి. నా దగ్గర బ్యాన్ చాలా పూలు దండ అద్దంట. రైట్ సార్, నేను ఆల్రెడీ మీకు పొద్దున పెద్ద పుల్లని తెచ్చి రేనియాలి ఏ పుల్లంటే టైం వేసుకున్నాను నువ్వు ఖచ్చితంగా. పాట పాడిపి చరణ్ సార్ స్టార్ట్ చేయండి, అది చేయండి సార్. సరియా జీవనను గలిపిద్దాం దమ్మున్న లీడర్, ప్రజల కొరకు ముందుండి నడిచేసి సేవకుడు. పదవులున్న లేకున్నా ప్రజల పక్షమంటడు, ప్రజల కొరకే తప్ప వేరే ఆలోచన చెయ్యడు, ప్రజల కొరకే తప్ప వేరే ఆలోచన చెయ్యడు. జనం గుండె చప్పుడై ప్రశ్నిస్తూ ఉంటాడు, పేద ప్రజల గుండెల్లో కొలువైన జీవనుడు, పేద ప్రజల గుండెల్లో కొలువైన జీవనుడు. రైతు బిడ్డగా అన్న రైతుల బాధలు చూసి రైతుల సంక్షేమానికి తోడు నీడగుంటాడు. జీవనన్న గెలిస్తేనే జీవితాలు వెలుగుతాయి. దమ్మున్న లీడరు, ప్రజల కొరకు ముందుండి నడిచేటి నాయకుడు. ఆర్మూర్లో ఈరోజు ఆర్మూర్లో ధర్మపు నెరవేరు మీ మీద సవాల్ విసిరారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో రైతులకు ఏం మేలు చేసిందో చెప్పమని, రైతులకు మేలు చేస్తే తన రాజీనామా సిద్ధంగా ఉన్నాను సవాల్ విసిరారు. దాని మీద మీరు ఇప్పుడు జగిత్యాల రమ్మని చెప్పని చూస్తాడు. రైతాంగానికి సంబంధించినటువంటి ఒక అంశాలు ఇవాళ సాగునీటి సౌకర్యాల కల్పన, యూనివర్సిటీ ఇలా విద్యుత్తు ఏదైతే ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పనలో రైతాంగానికి ఎప్పుడెప్పుడైతే లో వోల్టేజ్ సమస్య ఉత్పన్నమైనట్టయితే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటే కానీ రైతాంగానికి మద్దతు ధర కల్పనకు సంబంధించి ధాన్యం సేకరణ కేంద్రాలలో ఏదైతున్నదో వారికి అండగా నిలబడి మరి ధాన్యం మద్దతు ధర కల్పింప చేయడమే కానీ ఇలా వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో రైతు సమస్యలు ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా అది సాగునీటి రంగానికి సంబంధించే కానీ విద్యుత్తు సరఫరాకు సంబంధించే కానీ లేక ధాన్యం సేకరణ అంశమే కానీ ఏదైనా కానీ చెప్పంటున్నాను. నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలుగా నేను రైతాంగ సమస్యలను ప్రాధాన్యతతో ఎంచుకున్నాను చెప్పంటున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకునేది అవుతుందో ఇక్కడ ఈ ప్రాంతంలో నడుస్తున్న చక్కెర కర్మాగారాలు ఏవైతే ఊతపడ్డాయి, వాస్తవంగా ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొల్పబడ్డటువంటి చక్కెర కర్మాగారాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే అవి ప్రైవేట్ రంగంకి వెళ్ళి ప్రభుత్వ పరంగా నిర్వహింప చేయబడతామని చెప్పి భావించడం జరిగింది. 2015లో కనీసం ప్రైవేట్ రంగంలో నిర్వహింప చేయబడుతున్న చక్కెర కర్మాగారాలను పూర్తిగా మూసివేశాడని చెప్పండి. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి కవిత గారు పార్లమెంట్ సభ్యురాలు. తదుపరి కాలంలో 2019 ఎన్నికల్లో అప్పుడు ఇదే మిత్రుడు అరవింద్ గారు ఒకటి పసుపు బోర్డుకు సంబంధించిన అంశం కేవలం 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయబడటం, పసుపు మద్దతు ధర ప్రకటింపు చేయబడటం, అట్లా ఎర్రజొన్నలకు మద్దతు ధర ప్రకటింపు చేయబడటం. ఒకవేళ 5 రోజుల్లో గట్టి ఇవి అమలు చేయలేకుండా ఉండినట్టయితే తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి రైతులతో ఉద్యమంలో పాల్గొంటా అని చెప్పాను అన్నాడే.
ది బాండ్ పేపర్ ఇస్ దేర్, బాండ్ పేపర్ ఇస్ దేర్. ఆయన మర్చిపోతే మర్చిపోవచ్చు, ఈ ప్రాంత రైతాంగం మర్చిపోలేదు. వీళ్ళు 5 రోజుల్లో ఏర్పాటు చేయలేకుండా రాజీనామా చేస్తారు. వీళ్ళు 5 సంవత్సరాలు గడిచిపోయి వీళ్ళ పసుపోటు ఎక్కడైనా ఏర్పాటు చేశావు. వీళ్ళు జారీ చేయబడ్డ ఉత్తర్వులో కూడా స్పష్టత లేదు, జారీ చేయబడ్డ ఉత్తర్వులో కూడా స్పష్టత లేదు. నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నట్టు, ఎప్పటిలోగా ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా స్పష్టత లేదు. దిస్ ఈజ్ అబౌట్ పసుపోర్టు. చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించి కూడా ఆయన ఎన్నికల్లో వాగ్దానం చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఆయననే చెప్తున్నాడు, దేశంలో 66 కాయిలా పడ్డ చక్కెర కర్మాగారాలను మేము పునఃప్రారంభం చేసామని చెప్పాను. నువ్వు ఎప్పుడైతే దేశంలో 66 కర్మాగారాలను పునఃప్రారంభం చేసినవో, నువ్వు మెట్టిపల్లి ఎందుకు చేయలేకపోయినావు, బోధన ఎందుకు చేయలేకపోయినా చెప్పండి. అంటే వాస్తవంగా జాతీయ స్థాయిలో సిక్ ఇండస్ట్రీస్ కాయిలా పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేయడానికి అవకాశం ఉన్నది. కేవలం మిత్రుడు అరవింద్ గారి నిర్లక్ష్యంతోనే చెప్పండి వీళ్ళ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయబడలేకపోయింది. వీళ్ళ రాష్ట్రంలో వీళ్ళ మొన్న అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వీళ్ళ వెంటనే దీన్ని పునఃప్రారంభం చేయబడే విధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఏదైతుందో సబ్ కమిటీ ఏర్పాటు చేయబడటం, దానికి శ్రీధర్ బాబు గారు అధ్యక్షుడిగా వారి ప్రాంతాన్ని పర్యటించి రైతులతో సంప్రదింపులు చేసి రేపు డిసెంబర్ 2025 లోపు ఏదైతుందో చక్కెర కర్మాగార పునఃప్రారంభం చేయబడే విధంగా ఏదైతుందో నిర్దిష్టంగా కార్యాచరణ ప్రణాళికను ప్రకటింపు చేయబడడం జరిగిందని చెప్పట్లేదు. చక్కెర కర్మాగార పునఃప్రారంభం చేయబడటం ఇది కేంద్రానికి సంబంధం లేని అంశం. కేంద్రం కూడా చేయొచ్చు, ఐ డోంట్ సే కేంద్రం చేయలేదు అని చెప్పి నేను, కేంద్రం కూడా చేయొచ్చు. కేంద్రంతో సంబంధం లేకుండా కూడా రాష్ట్రంలో చేసే అవకాశం ఉన్నది. ఇట్స్ ఆల్ క్వశ్చన్ ఆఫ్ 1000 crores. ఇట్స్ ఆల్ క్వశ్చన్ ఆఫ్ 1000 crores. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో రైతాంగానికి వరిధాన్యానికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంట మనం పండించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి చక్కెర, దానికి అనుగుణంగా వాళ్ళు ఏదైతుందో ఈ పునఃప్రారంభానికి సంబంధించి ఆల్రెడీ ఒక కార్యాచరణ ప్రకటన చేయడం జరిగిందని చెప్పండి. ఇలా పసుపు బోర్డు, వాస్తవంగా పసుపు బోర్డు అనేది పసుపు నాణ్యత పెంపొందింపు చేయబడటానికి, పసుపు నాణ్యత పెంపొందింపు చేయబడినట్టయితే పసుపుకు మనకి ఏదైతుందో గిట్టుబాటు ధర లభిస్తుంది. ఈ నాణ్యత పెంపొందింపు చేయబడటానికి ఏదైతుందో ఇదే మిత్రుడు అరవింద్ గారు స్పైసెస్ బోర్డు ఏదైతుందో బెటర్ దాన్ టర్మరిక్ బోర్డు అని చెప్పి ఆయననే మాట్లాడి మీ అందరి ముందు మాట్లాడిండా, మీతో డిస్కస్ చేసిన డిబేట్ పెట్టాడు. ఎప్పుడైతే రైతాంగం ఆయన పట్ల వ్యతిరేకత, ఈయన ఏ విధంగా ప్రజానిగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాన్ని దాన్ని మళ్ళీ మభ్యపెట్టడానికి స్వయంగా ప్రధానమంత్రి గారితో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దట్ దెర్ ఇస్ నో మెన్షన్ అబౌట్ లొకేషన్ ఆఫ్ టర్మరిక్ బోర్డ్. అందులో ఒక పదం ఏదైతుందో నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నామంటే రైతాంగానికి కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పండి. పోనీ ఇక్కడ కాదు నాయన, సమ్వేర్ అలహాబాద్, సమ్వేర్ మనకు కావాల్సింది పసుపు నాణ్యత పెంపొందింపు చేయబడాలి. నిజామాబాద్ ప్రాంత రైతాంగం ఏదైతుందో ఉద్యమించి పసుపు బోర్డు ఏర్పాటు చేయబడాలని, కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక భావన ఇక్కడ రైతాంగం నిలబడబడి ఉన్నది. రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబడడంతో ఏదైతుందో ఐ పర్సనలీ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ కేస్ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబడలేకున్నప్పటికీ నాకున్నటువంటి అనుభవంతో చెప్పండి చక్కెర కర్మాగార పునఃప్రారంభమే కానీ రైతాంగం సమస్యలే కానీ ఎప్పటికప్పుడు ఈ విధంగా నేను గతంలో శాసనసభ వేదికగా శాసన మండలి వేదికగా ఏదైతుందో ప్రభుత్వాన్ని స్పందింపు చేయబడే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా నా వాణి నేను వినిపించడం జరిగిందో చట్టసభలో. రేపు పార్లమెంట్లో కూడా నా వాణి వినిపించి
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఇచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేయించడం ఆ బాధ్యత భావిస్తా చెప్పండి. ఇలా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం ఒక అంశం, అది విత్ ఇన్ ది స్టేట్ పర్వ్యూ, మీకు ఆటోమేటికల్లీ రేపు జరగబోతుంది. బై సెప్టెంబర్ 17th మన ముఖ్యమంత్రి గారు ప్రకటించి క్యాబినెట్ డిసిషన్ తీసుకోకపోతున్నాం. దాని క్రషింగ్ ఏదైతే ఉందో ఇట్ టేక్స్ అనదర్ 1 year. బై December 2025 క్రషింగ్ ఆరంభమవుతుంది. పసుపు బోర్డు సంబంధించిన పేర్కొన్నారు. కేవలం ఇంతే కాదు నాయన, అసలు నిజంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి రైతాంగం గురించి మాట్లాడే ఒక నైతికత ఉందని చెప్పండి. ఇవాళ మీరు చౌదరి చరణ్ సింగ్ దేశంలో ఒక రైతు నాయకుడు గుర్తింపబడ్డట్టు ఒక నాయకుడు చౌదరి చరణ్ సింగ్ గారు. ఆయన ఇవాళ భారతరత్న ప్రకటించింది. నువ్వు ఎప్పుడైతే భారతరత్న ప్రకటించినవో ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఏదైతుందో గౌరవించాలి. చౌదరి చరణ్ సింగ్ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో ఆనాడు మొట్టమొదటిసారిగా దేశంలో రైతాంగానికి ఇలా రుణమాఫీ అమలు చేసిన ఘనత ఏదైతుందో చౌదరి చరణ్ సింగ్ తప్పుతుందని చెప్పండి. నువ్వు చౌదరి చరణ్ సింగ్ ఏదో భారతరత్న ప్రకటిస్తావు, రైతాంగానికి అండగా నిలబడే విధంగా ఏదైతున్నదో రుణమాఫీ చేయాలని చెప్పారంటే స్పందించవు నువ్వు. అదే బడ పెట్టుబడిదారులు అంబానీ అదే లాంటి వారికి ఏదైతున్నదో లక్షల కోట్లు ఎన్పిఏ అకౌంట్ నెపంతో ఏదైతుందో వాళ్ళకు మాఫీ చేస్తున్నావు. ఇలా కాంగ్రెస్ పార్టీ దో చౌదరి చరణ్ సింగ్ జనతా పార్టీ హయాంలో ఏదైతే రుణమాఫీ చేసిండో కాంగ్రెస్ పార్టీ కూడా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు 2008-9 మధ్య కాలంలో మొత్తం దేశంలో 1 లక్ష రూపాయల వరకు ఏకమొత్తం రుణమాఫీ చేసి 2 సార్లు మాఫీ అయింది. నా అనుభవం చెప్పట్లేదు. ఒకటి జనతా ప్రభుత్వ హయాంలో ఒకసారి మాఫీ అయింది, రెండోది 8-9లో మాఫీ అయింది అంటుంది. వీళ్ళు బడా వ్యాపారవేత్తలను మాఫీ చేస్తే దాదాపు 16 లక్షల కోట్లు మాఫీ చేస్తున్నాను. రైతులు రుణమాఫీ చేస్తే ఎంత అవుతుంది? మే టేక్ అబౌట్ 2 lakh crore, అబౌట్ 2 lakh crore. అంటే ప్రభుత్వ ఆలోచన విధానం ఏముంది భారతీయ జనతా పార్టీ చెప్తున్నా చెప్పంటాం. అంతేకాదన్నా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇవాళ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింపు చేయాలని చెప్పి సంవత్సరాల తరబడి ఈ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్నారు. మోడీ చెవికి సోకడం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలలో ఏదైతుందో 2004లో బావులపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతాంగానికి విద్యుత్ భారం కాకూడదనే భావనతో ఉచిత విద్యుత్తును అమలు చేసి తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అమలు చేసింది, కంటిన్యూ చేసింది. వీఆర్ ఫర్దర్ కంటిన్యూయింగ్ ఇట్. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర నెంబర్ 1, నెంబర్ 2 రుణమాఫీ, నెంబర్ 3 ఉచిత విద్యుత్ సరఫరా, నెంబర్ 4 రైతు బంధు. ఇవాళ ఎకరా 5,000 రూపాయల చొప్పున అమలు అవుతుంది కదా, దానివల్ల 5 ఎకరాల దాకా అమలు చేసిన మీరు. అంటే ఈవెన్ యూ టేక్ 5,000 పరిగణలోకి తీసుకున్నా కానీ 2 పంటలు కలిపి ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. 5 ఎకరాలకు అమలు చేసినాం, 5 × 10 ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎంత ఇస్తుంది? 6,000 ఇస్తుంది. వాళ్ళు ఇచ్చేది 6,000, తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అమలు చేసేది 50,000. మేము రేపు ఏది ఇస్తుందో దాన్ని 5 నుండి 2,500 పెంచి 7,500 చేయదలుచుకున్నామని చెప్పండి. అసలు వ్యవసాయ రంగాన భారతీయ జనతా పార్టీకి ఒక ప్రణాళిక అంటూ ఉందని అడుగుతుంది. బేసిక్గా ఈ ఎన్నిక ఏదైతుందో పెట్టుబడిదారి వర్గాలకు మధ్య మరియు రైతాంగానికి మధ్య జరుగుతున్న ఎన్నికని పరిమిస్తా చెప్పండి. ఇలా భారతీయ జనతా పార్టీ పెట్టుబడిదారి వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమం కొరకు రైతాంగానికి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పండి. ఈ ఎన్నిక పెట్టుబడిదారి వర్గాలకు రైతాంగానికి మధ్య జరుగుతుంది. పెట్టుబడిదారి వర్గాలకు భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది. రైతాంగానికి ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పండి.
దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పట్టు నేను ఇవాళ మేము ఉదయం ఏదైతుందో మిత్రుడు సునీల్ గారు ఈ ఉపాధి హామీ కూలీల దగ్గర తీసుకుపోయింది. అసలు ఈ దేశంలో వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో మరి పని కల్పించాలని తలంచింది ఎవరే? కాంగ్రెస్ పార్టీ. అటువంటి యొక్క మన్రేగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నువ్వు ప్రోత్సహించాలి. దేశంలోని కోట్లాది నిరుపేద గ్రామీణ ప్రాంత కూలీలకు ఏదైతుందో రైతాంగమనే రైతు కూలీలు కానీ ఉపాధి కల్పించే కార్యక్రమం నీకు 22-23లో 80,000 కోట్ల బడ్జెట్, 23-24లో 70,000 కోట్ల బడ్జెట్ అంటే 10% తగ్గించింది. ఇలా 24-25లో 62,000 కోట్లు. అంటే ఏ విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని తలుస్తుందో దయచేసి గమనించాలని చెప్పండి. నేను నీకు ఎందుకు ఇంత వివక్షత? రైతాంగం అంటే రైతు కూలీలంటే నీకు ఎందుకు ఇంత వివక్షత అని చెప్పంటు నేను. రైతాంగం రైతు కూలీలు గ్రామీణ ప్రాంతం ఇవాళ ఈ దేశంలో అతిపెద్ద ఉత్పాదక రంగం ఏదైతుందో వ్యవసాయం. ఈ దేశంలో అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయం. మేము మోర్ దాన్ 70 to 80%, 70 నుండి 80% ప్రజానీకం ఏదైతుందో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. 70 to 80%. అటువంటి వ్యవసాయ రంగాన్ని ఏదైతున్నదో నువ్వు నిర్వీర్యం చేసే విధంగా ఇంతవరకు ఏదైతుందో బడా పెట్టుబడిదారులకు దృష్ట్యా వారికి ప్రోత్సాహాలు కల్పించడం తప్ప రైతాంగం గురించి ఇంకేమైనా ఆలోచన ఉన్నదే? किसान की आमदनी 2 गुना करूंगा अన్నాడు బాబు. किसान की आमदनी 2 गुना करूंगा అన్నాడు. किसान की आमदनी 2 गुना ఎక్కడ దాకా తెలియదు కానీ వ్యవసాయ పెట్టుబడి మాత్రం ఏదైతుందో రెండింతలై. రసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి. మీ కాంప్లెక్స్ కానీ పొటాష్ కానీ సూపర్ కానీ యూరియా ఏదైతుందో ఇవాళ 50 కిలోల బ్యాగ్ 5 కిలోలు తగ్గించి 45 కిలోలు చేసిందే దొంగ దెబ్బ. పురుగు మందు పెస్టిసైడ్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ డీజిల్ ఇవాళ ఏదైతుందో ప్లవింగ్ ఏదైతుందో దున్నకం అనేది ట్రాక్టర్లతో నడుస్తుందని చెప్పంటాను నేను. నీకు 2014 వరకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ $105 బ్యారెల్ ఉండే. 2014 వరకు ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ $105 బ్యారెల్ ఉంది. ఇవాళ $70 బ్యారెల్ అయిందే. దిగిపోయి తగ్గింది అంటే ఏంటి? పెట్రోల్ డీజిల్ ధర తగ్గన్న పెరగాలనే. ఆనాడు 50-55 రూపాయలు లీటర్ డీజిల్ ఉంటే ఇవాళ 90-95 రూపాయలు. 70-75 రూపాయల పెట్రోల్ ఉంటే ఇవాళ 107-108 రూపాయలు పెట్రోల్ అని చెప్పండి. ఆయిల్ కంపెనీల ప్రాఫిట్ 70,000 కోట్లు. గత సంవత్సరం ఆయిల్ కంపెనీల ప్రాఫిట్ 70,000 కోట్లు. ఈ దేశాన్ని ఏదైతుందో అప్పుల ఊబిలోకి నెట్టిండా. నిన్నటి దాకా కేవలం తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణ రాష్ట్రం 60,000 కోట్ల అప్పుతో ఉంటే కేసీఆర్ ఏదైతుందో మొన్న ఎన్నికల నాటికి 7 లక్షల కోట్లు దాన్ని చేర్చి. ఇవాళ ఇదే మోడీ గారు ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఇవాళ ఈ దేశ అప్పు 55 లక్షల కోట్లు. అంటే స్వతంత్రం వచ్చిన నాటి నుండి 2014 ఇలా మోడీ గారు బాధ్యత చేపట్టేంత వరకు చేసిన అప్పు 55 లక్షల కోట్లు. ఈయన స్వయంగా 113 కోట్లు చేసిండే. మోడీ గారు స్వయంగా ఈ 14 సంవత్సరాలలో ఆయన చేసిన అప్పు 113 లక్షల కోట్లు. ఇలా మొత్తం భారతదేశ అప్పు 168 లక్షల కోట్లు. ఇలా మొత్తం భారతదేశ అప్పు 168 లక్షల కోట్లు అంటున్నాను. ఇదేనా మీరు సాధించిన ప్రగతి? మొత్తం పబ్లిక్ రంగ సంస్థలు అన్ని అమ్మకానికి పెట్టేసి నిర్వీర్యం చేసి నువ్వు ఏ రంగాన్ని వృద్ధి సాధించినావు అని చెప్పంటున్నా. ఏ రంగాన్ని వృద్ధి సాధించినావు అని చెప్పంటున్నా.
సంవత్సరానికి 2 కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానడా. 10 సంవత్సరాలు గడిచింది అంటే ఎంత రావాలి? 2 × 10 20 కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కల్పించింది 7 లక్షలు. ఇది పార్లమెంట్లో రికార్డెడ్ రిప్లై, లిఖితపూర్వక జవాబు పార్లమెంట్లో. నువ్వు 2 కోట్లు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పని 10 సంవత్సరాల్లో కల్పించింది 7 లక్షలు. నాట్ ఈవెన్ 10%, 1%, 10%, 1%. అది చూడండి లెక్కలు చెప్పట్టు. నేను విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తానడా. 10 సంవత్సరాలు గడిచింది. విదేశాలలో నల్లధనం పేరుకుపోతుంది. డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు. ఎవరు బయటకు వచ్చినాదే? డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దుతోని మొత్తం నీకు ఎంత ప్రింట్ అవుతుందో అంత బయటకు వచ్చేసి. ఏమైంది బ్లాక్ మనీ? మరి నీ మోడీ గారు ఆలోచన ఏం చేసిండు? మొత్తం బ్లాక్ మనీతో అవాయిడ్ చేసి పెద్ద నోట్ల రద్దుతో అని చేసింది ఏంటంటే మొత్తం బ్లాక్ మనీ అంతా అవాయిడ్ చేసి ఎలక్ట్రల్ బాండ్స్ అధికారికంగా చందా రూపేణ ఏదైతుందో ఇవాళ డబ్బు వస్తుంది. క్విడ్ ప్రోకో, నీకు ఈ లాభం చేస్తా, నాకు ఏమైనా చందా ఇస్తాం. ఇది పాలన. అరవింద్ గారు కూడా మాట్లాడడానికి ఆశ్చర్యం కలుగుతుందా? మేము యాక్చువల్లీ మీకు అందరికీ తెలుసు, యువర్ ఆల్ సీనియర్ జర్నలిస్ట్. 2019లో అరవింద్ గారు ఏ పరిస్థితుల్లో పార్లమెంటుకు గెలిచి వచ్చిందని చెప్పారు. ఆనాడు అంతవరకు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కవిత గారు ఏదైతున్నదో, 1 నెంబర్ 1 పసు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ఆమె వైఫల్యం. 2వది చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిరూపించేస్తామని చెప్పారు, పూర్తి కూసేయడం. ఈ 2 ప్రధాన అంశాలతో ఏదైతుందో కవిత గారి పట్ల రైతాంగం ఇవాళ ఆందోళన చేయటం, వ్యతిరేకంగా ఏదైతుందో మొత్తం 108 నామినేషన్లు ఇచ్చిన బిల్లు 100 పైసలు. ఎందుకు వేసిండ్రు? కవిత గారు ఏ రైతు వ్యతిరేకి అనేట్టుగా తెలియజెప్పే విధంగా నామినేషన్ వేసి రాజకీయాలకు అతీతంగా అంటూ నేను ఏదో అరవింద్ గెలిచి వస్తే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేట్టున్నది, మోడీ గారు ప్రధానమంత్రి అయితే కావచ్చు, మాకు ఇంత పసుబోర్డు వస్తుంది కావచ్చు, ఓ బాండ్ రాసిచ్చింది కదా 5 రోజుల్లో నేను ఏర్పాటు చేస్తాను, నిజంగా రాసిస్తాడు 5 రోజులు, అది సాధ్యమైన 5 రోజుల్లో. ఓ 6 నెలలు కాదు, ఏడాది కాదు, 5 రోజుల పసుబోర్డు ఏర్పాటు అవుతుందే అంటే ఏంటి? ప్రజానీకైన రైతాన్ని ఏ విధంగా మభ్యపెట్టే ప్రయత్నం అని చెప్పంటున్నాను. చక్కెర కర్మాగారం పునఃప్రారంభం. ఇవాళ నేను ఏమంటున్నా, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత గారి పట్ల ఏ వ్యతిరేకత ఉండేనో రెట్టింపు వ్యతిరేకత అరవింద్ పై ఉంది. 2019లో కవితను ఓడించడమే ఏకైక లక్ష్యంగా ఈ ప్రాంత రైతాంగం అంతా ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా మరి ఆనాడు అరవింద్కి అండగా నిలబడ్డారో ఇవాళ చెప్తున్నాను నేను. సేమ్ రిపీట్ అవుతుంది. అరవింద్ గారు ఏదైతే 5 సంవత్సరాల కాలం కవిత గారిని ఆదర్శంగా తీసుకుంటా, విలాసవంతమైన జీవితం ప్రజానీకానికి అందుబాటులో ఉండలేకపోవటం, సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి కనపరచలేకపోవటం. ఇవాళ ఏదైతుందో ప్రజలు మన కవిత గారిని ఓడించాలని చెప్పి ఏ విధమైనటువంటి పట్టుదల వాళ్ళొక అభిప్రాయం వ్యక్తం చేయడానికి సిద్ధపడ్డారో సేమ్ ఇవాళ అరవింద్ ఓడించాలనే ఒక పట్టుదల మనకు కనబడుతుందని చెప్పండి. దయచేసి దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఉంది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. వీళ్ళు బేసిక్గా మనం
ఏ రాజకీయ పార్టీ కానీ విమర్శకు పరిమితం కాకూడదు. విమర్శ అనేది ఒక అంశం. నేను కూడా అరవింద్ గారిని ఏదైతే ఉందో విమర్శకు నేను పరిమితం కావటం లేదు. ఆయన యొక్క వైఫల్యాలు ఎత్తి చూపుతుంది అంతే తప్ప ఏదైతుందో నేను దాని మీద బేస్ కావటం లేదు. నిర్మాణాత్మకంగా ఏదైతుందో రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను గెలిస్తే ఏం చేయబోతున్నో చెప్తున్నా, దానికి ఆధారాలు చూపుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అధికారం ఉన్నది కాబట్టి రివైవల్ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఇది విత్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఇది ఎవరైనా అంగీకరించాల్సిందే కదా. ఇది ఎవరైనా అంగీకరించాల్సిందే కదా. బికాజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ కాబట్టి ఏదైతుందో ఎనీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. పసుపుడు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చాను నేను. రుణమాఫీ ఎదుటోడు చెయ్య అంటున్నాడు, నేను చేస్తా అంటున్నాడు. ఎదుటోడు చెయ్య అంటున్నాడు, నాకు ఆకలితో అన్నం పెట్టు అని చెప్పి నేను పెట్టా అంటున్నాడు. కాంగ్రెస్ ఏమంటుంది, నేను ఎసరు పెట్టినా కొద్దిగా ఆవు బిడ్డ నేను చేస్తా అని చెప్పి అంటున్నాడు. వ్యత్యాస గమనించండి. వాడేమంటుండు, ఆకలితో అన్నం పెట్టు అంటే నేను పెట్టా అంటున్నాడు సాఫ్. నేనేమంటున్నా, ఎసరు పెట్టినా ఉడుకుడానికి కొద్దిగా ఆశ పెద్ద 10 నిమిషాలు ఆగునాయన, ఎసరు ఉడికినాక తీసుకెళ్ళి పెడతా అంటున్నాను. బై ఆగస్ట్ 15 ఏదైతుందో మేము రుణమాఫీ చేస్తామని చెప్పి అంటున్నాను. వ్యత్యాసం గమనించండి అని చెప్పి అంటున్నాను. ఉచిత విద్యుత్తు నువ్వు దేశంలో ఎక్కడ చేస్తున్నావే, కాంగ్రెస్ చేస్తుంది. నువ్వు రైతాంగాన్ని మోటార్లకు మీటర్లు పెడతా అని చెప్పి అంటున్నావు, మోటార్లకు మీటర్లు పెడతా అని చెప్పి అంటున్నావే. మేము ఏదైతే ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామని చెప్పి అంటున్నాను. అసలు భాజపాకు కాంగ్రెస్కు ఎక్కడి పోలిక ఏంటి అంటున్నాయి. దయచేసి ఏదైతుందో ఇంకా మాకు ఇతర కార్యక్రమం సునీల్ గారు ఏదైతుందో ఇవాళ ఉదయం 4 గ్రామాలు పెట్టిండు. ఉపాధి హామీ కూలీలను కలుసుకున్నాం. ఇప్పుడు ఈవినింగ్ కూడా ఏదైతుందో మళ్ళీ 3 మండలాలు పెట్టిండు. ఒకసారి మధ్యాహ్నం ఇంకా మీతోని ఇట్లే మీరు అన్నట్టు కలిస్తే బాగుంటుంది అని చెప్పిన భావనతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొరుట్ల పశువైద్య కళాశాల, కొరుట్ల పశువైద్య మా మిత్రులు అడిగింది కదా. జగిత్యాల్లో వ్యవసాయ కళాశాల అంటే వ్యవసాయానికి సంబంధించింది అంటుంది. అంటే ఊరిగా చాలా ఉన్నాయి చెప్పాలంటే. సబ్ స్టేషన్ ఊరు సబ్ స్టేషన్ లాంటి ఇక్కడ ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో ఎక్కలేని వెటర్నరీ యూనివర్సిటీ కొరుట్లాలు ఉంది, వ్యవసాయ యూనివర్సిటీ జగిత్యాల తెచ్చిండ్రు. అదే మన నిజామాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికీ లేవు. పక్కన ఆదిలాబాద్ జిల్లాలు లేవు. కరీంనగర్ జిల్లాల సార్ ప్రాంతంలో తెచ్చిపెట్టుకున్నాడు. అంతకన్నా ఏం కావాలో వ్యవసాయం మీద సార్కి ఎంత పట్టుంది అనే నిదర్శనం అనేది మీ ద్వారా ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు తెలియాలని కోరుకుంటున్నాను. సవాల్ విసిరా అక్కడ ఆ స్థాయిలో ఉన్నాడే. మొత్తం నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలా నిజామాబాద్కి ఏదైతే స్మార్ట్ సిటీ రావాలనే, స్మార్ట్ సిటీ నిజామాబాద్ ఏదైతుందో వైశాల్యంలో కరీంనగర్ కంటే ఎక్కువ ఉన్నది, జనాభాలో ఎక్కువ ఉన్నది, ఆదాయంలో ఎక్కువ ఉన్నది. కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది, నిజామాబాద్ చేసుకోలేకపోయాడు. ఇది కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఏదైతే ఈ అంశం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో నివేదిక పంపడం లోపల ఏమైనా అటెండ్ చేసినా కానీ ఈయన చేసుకునే అవకాశం ఉండే. అంతేందుకు నేను చిన్న విషయం చెప్తానే, కరీంనగర్ దాకా తిరుపతి రైలు వస్తుందే. ఇప్పుడు త్రేతాయుగం లోపల శ్రీరామచంద్ర ప్రభు, అందరం కూడా శ్రీరామచంద్ర ప్రభుని కొలుస్తున్నాం. ఇవాళ ఆయనకు ప్రతిరూపం కలియుగంలో వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వరాన్ని దర్శించుకోవాలని చెప్పి ప్రతి హిందూ సమాజం కోరుకుంటుంది. కరీంనగర్ దాకా తిరుపతి రైలు వస్తుంది. అదే నిజామాబాద్ పొడిగిస్తే మా జగిత్యాలే కానీ కొరుట్లే కానీ మీ ఇక్కడ కమరపల్లి ఇదేంటే మోర్తాడ్ ఆర్మూర్ మీ సౌకర్యం ఏర్పడుతుంది కదా. మీ ఆర్మూర్ రాజాబాద్ లైన్ ఏమైంది, బోధన్ బీదర్ లైన్ ఏమైంది,
నేను ఆయన కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు అడుగుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు చెప్పడం లేదు. నీ వాళ్ళు ఏవైతే అంశాలు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలని చెప్పంటున్నాను. వీళ్ళు జగిత్యాల జిల్లా కేంద్రమై 8 సంవత్సరాలు అవుతుందా? అలా నిజామాబాద్లో పాస్పోర్ట్ కార్యాలయం మధుయాష్ గారు చేశారు, కరీంనగర్లో పొన్న ప్రభాకర్ గారు చేశారు పార్లమెంట్ సభ్యుడిగా. వీళ్ళు జగిత్యాలలో పాస్పోర్ట్ కార్యాలయం చేయాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? ఎందుకు చేయలేకపోయినావు? జగిత్యాలలో ఈపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? ఎందుకు చేయలేకపోయినావు? అంటే మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ పార్లమెంట్ మెంబర్ మొత్తం తెలంగాణలో ఎవరైనా ఉన్నారో అని చెప్పాడు మా మిత్రుడు అరవింద్. 17 పార్లమెంట్ సభ్యులలో ఆనాడు కవిత గారు ఉండిని. ఇలా ఆ స్థానాన్ని ఏదైతుందో నిలబెట్టుకుంటుంది ఎవరు అని చెప్పంటే మిత్రుడు ధర్మపురి అరవింద్. ఇంతకంటే ఏం చెప్పడం ఆయన గురించి మీకేమైనా తెలిస్తే చెప్పారని చేసింది ఉంటే, ఆయన చేసేది ఏమైనా ఉంటే మీకు తెలిస్తే చెప్పండి. ఉన్న 2 బ్రిడ్జ్లు కూడా కంప్లీట్ కాలేదు. ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మాధవ్ నగర్ అడి మమ్మీ బిల్డింగ్ వీళ్ళ దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ మతపరమైన రిజర్వేషన్ కాదు. అది హిందువులకు కానీ ముస్లింలకు కానీ ఎవరికే కానీ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే అమలవుతున్నాయి. మేము అందరం ఇంతమంది హిందువులు ఉన్నామా? మాకు రిజర్వేషన్ సౌకర్యం లేదు. మరి హిందువులలో సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి ఒక బలహీన వర్గాల వారికి మాత్రమే రిజర్వేషన్ ఉన్నది. ముస్లింలు ఉన్నారు, ముస్లింలలో కూడా ఏదైతున్నదో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్ ఉన్నది. ఇలా రాజ్యాంగంలో ఏదైతుందో మతపరమైన రిజర్వేషన్ కల్పించడానికి ఆస్కారం లేదు. ఆయన తెలుగులో నేనేం చెప్పాలి? హిందువులకు కానీ ముస్లింలకు కానీ ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే ఉన్నది. దళితులు గిరిజనులు ఉన్నారు చెప్పంటు నేను. వాళ్ళకి ఏదైతుందో ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రత్యేకంగా ఏదైతుందో వాళ్ళు ఉండేటువంటి సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని వారికి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడే విధంగా పొందుపరిచారు. సిమిలర్లీ బలహీన వర్గాలకు కూడా ఏదైతుందో ఓన్లీ సోషల్లీ బ్యాక్వర్డ్, నాట్ ఎకనామికల్లీ, ఓన్లీ సోషల్ బ్యాక్వర్డ్. ఇలా నరేంద్ర మోడీ గారు ఏదైతుందో ఈ సామాజిక వెనుకబాటుతనాన్ని పక్కన పెట్టి ఆర్థిక వెనుకబాటుతనాన్ని తెర మీద పట్టుకొచ్చి రిజర్వేషన్ పొందుపరిచింది. రాజ్యాంగంలో ఏదైతున్నో ఉన్నది సామాజిక వెనుకబాటుతనం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తలపెట్టింది హిందువులే కానీ ముస్లింలే కానీ ఎవరైనా కానీ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే కల్పించింది. ఆర్థిక వెనుకబాటుతనాన్ని గురవుతున్నటువంటి వారికి ఏదైతుందో రాజ్యాంగాన్ని సవరించి మోడీ గారు కల్పించింది. కాంగ్రెస్ ఈనాడు కూడా మతపరమైన రిజర్వేషన్ కల్పించాలని ఆలోచన చేయలేదు. ఆలోచన విధానం కాదు. హిందువులే కానీ ముస్లింసే కానీ ఎవరే కానీ ఇలా ముస్లింల సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు కొద్దిమందికి, నాట్ ది ఎంటైర్ ముస్లిం, నాట్ ది ఎంటైర్ వాళ్ళ దాంట్లో ఏదైతుందో షేక్ ఏదో ఉంటుంది వాళ్ళకి కొన్ని షేక్ ఉన్నాయి. మా డ్రైవర్ ఉన్నాడు బాబు, మై ఓన్ డ్రైవర్, వాటి రిజర్వేషన్ లేదండి. మై ఓన్ డ్రైవర్ ఖాన్ పఠాన్ ఖాన్, మావాడు ఖాన్ ఉన్నట్టు మరి రిజర్వేషన్ లేదండి. ఆయన తెలియజేయడం మాట్లాడేది నేను ఏం చేయాలి, ఏం చెప్పాలి చెప్పంటుండే. ఇది అల్టిమేట్గా ఏదైతుందో భారతీయ జనతా పార్టీ కుట్ర. ఇది అల్టిమేట్గా తప్పిపోయిన బీజేపీ అధికారానికి వస్తే అసలు మొత్తం రిజర్వేషన్ రద్దు చేస్తుంది. ఈ స్టెప్ బై స్టెప్ ఇలా ముస్లింలను బూచిగా చూపెడుతుంది. తర్వాత ఏం చేస్తుంది? బీసీల మీద దెబ్బ కొడుతుంది. తర్వాత ఏం చేస్తుంది? ఎస్సీ ఎస్టీల మీద దెబ్బ కొడుతుంది.
అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయడమే వాళ్ళ కుట్ర. 400 మంది ఎంపీల సంఖ్యాబలం వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాను. అదే అంటున్నాడు ఆయన. రాజ్యాంగం మార్చేది ఎందుకు? ఈ సామాజిక వెనుకబడతానికి గురవుతున్నట్టుగా బలహీన వర్గాలకు దళితులు కల్పించే రిజర్వేషన్ను రద్దు చేయటము. ఆ కుట్రలో భాగం ఏది ఇస్తుందో ఈ 400 పాట పాడుతున్నాడు. ఆల్మోస్ట్ ప్రైవేటీకరణ, అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ వల్ల రిజర్వేషన్ వ్యవస్థ కోల్పోతుంది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చి ఏమి ఉద్ధరిస్తారు అంటే కొంత అట్లీస్ట్ 10% ఉంది. మీరు అన్నట్టు 90% కోల్పోతున్నారు బాబు. అవును, 10% పోతే మీరు అన్నట్టు ఆల్రెడీ పబ్లిక్ సెక్టర్ ఏదైతుందో రద్దు చేయడంతో పబ్లిక్ సెక్టర్లో రిజర్వేషన్ ఉంటుంది బాబు. పబ్లిక్ సెక్టర్ ఇవాళ నిర్వీర్యం చేసి అమ్మకాన్ని పెట్టడంతో ఏదైతుందో రిజర్వేషన్ కోల్పోతున్నాం. ప్రైవేట్ సెక్టర్లో దర్ ఇస్ నో రిజర్వేషన్. గవర్నమెంట్ సెక్టర్లో ఏదైనా ఉంటుంది అనుకో, ఉదాహరణకు అక్కడ రిజర్వేషన్ అమలవుతున్నది. అది కూడా తీసేసే కుట్ర, అది కూడా తీసేసే కుట్ర. ఇలా తప్పిపోయిన నేను ఐ డోంట్ థింక్ బీజేపీ అధికారికి వస్తుందని అనుకోను. ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో మరి కేసీఆర్ను మార్చిండ్రో జాతీయ స్థాయిలో మోడీ గారిని కూడా మారుస్తారు. మీకు ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ మార్చిండ్రో జాతీయ స్థాయిలో మోడీ గారు కూడా ప్రజలు విజ్ఞులు బాబు. మనం అనుకుంటాం మనకంటే 100 రెట్లు తెలియగలడు ప్రజానికం. అన్నీ వింటారు, అది చేసే చేస్తారు. అన్నీ వింటారు, అది చేసే చేస్తారు.